వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా అనేక మంది ఈ అభిప్రాయాలతో ఏకీభవించారు కూడా. మధ్య అమెరికాలోని హెండూరస్ ప్రాంతంలోని ఓ నగరాన్ని లాస్ట్ సిటీ ఆఫ్ మంకీ గాడ్గా వ్యవహరిస్తారు. హుండూరస్ తాలూకు వివరాలను మరింత విపులంగా చర్చిస్తూ టైమ్స్ నౌ కథనం మరికొంత జోడింపు చేసింది. గతేడాది టైమ్స్ నౌ ప్రచురించిన కథనం మాత్రం మరికొంత సమాచారాన్ని కూడా అందించింది. పాతాళలోకం ఉందనేది కేవలం నమ్మకం కాదని, ఉందనడానికి ఆధారాలు ఉన్నాయంటూ సంచలనం కూడా రేపింది. భూగర్భంలో 70,000 యోజనాల కింద పాతాళలోకం ఉందని ఈ కథనం తెలిపింది. మధ్య అమెరికాలో న్యూడాట్ బ్లాంకా నగరానికి హనుమంతుడు వచ్చాడని, రామరక్షణలో భాగంగా పాతాళాన్ని హనుమ సందర్శించాడని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతర్ధానమైన మర్కట దైవక్షేత్రమే న్యూడాట్ బ్లాంకాగా తేల్చారు. అంటే పాతాళలోకం అమెరికాలోనే ఉందనే ప్రతిపాదనలు చాలా కాలంగా చర్చలో ఉన్నాయి. సూర్య సిద్ధాంత ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రైతే మరొకరికి పగలు. భూమికి 50,000 యోజనాల దూరంలో పాతాళలోకం ఉంది. ఆధునిక పరిశోధనల ప్రకారం 70,000 యోజనాల దూరంలో ఉంది. అమెరికాలో సంకల్పం చెప్పేవాళ్ళు కపిలారణ్యి అని మననం చేసుకుంటారు. భూగోళం అడ్డుకొలతను సరిగ్గా లెక్కవేస్తే సూర్య సిద్ధాంతం లెక్కలకు సరిపోతుందంటారు శాస్త్రవేత్తలు కూడా. అమెరికాలోని ఒరేగాలోని ఓ సరస్సులో అతిపెద్ద శ్రీయంత్రం బయటపడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఇందుకు భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారాలోని 12 గ్రామాలు భూమికి సుమారు 3,000 మీటర్ల అడుగున ఉన్నాయి. సూర్యరశ్మి సైతం ఈ గ్రామాలకు సోకదని ఈ కథనం పేర్కొంది. ఈ 12 గ్రామాల్లో భురియా తెగల ప్రజలు నివసిస్తారు. అపారమైన ఔషధ మొక్కలు ఈ ప్రాంతమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ 12 గ్రామాలను కలిపి పాతాళలోకపు లోయగా పిలుస్తారు. భూమిక అంటే ప్రకృతి వైద్యులని అర్థం. అందుకే ఈ ప్రాంతం ఆదివాసులను భురియాలు అంటారు. ఆధునికత క్రమంలో మనుషులకు సంక్రమించిన అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధాలు, మూలికలు పాతాళలోకపు లోయలో లభిస్తాయి అంటారు.